ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది కదా. సో వారికోస్ వెయిన్స్కి లేజర్ అనే దానిలో ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల వెయిన్స్కి వాటిని కాల్స్తాం, ఆ చుట్టూ ఇంజెక్షన్ ఇవ్వటం, దాన్ని కొంచెం కేర్ఫుల్గా చేయటం, అది ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్కిల్ అనమాట. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుంది. సో డెఫినెట్గా జెనెటిక్స్ ప్లేస్ అ రోల్. మీరు దయచేసి యూట్యూబ్లు గూగుల్లో చూసి ఒపీనియన్ లేకుండా యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద రాంగ్ ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు ఇండియాస్ బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, అవిస్ హాస్పిటల్స్ ఎండి అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ రాజావి కొప్పాల గారు. హలో అండి డాక్టర్. నమస్కారం. నమస్తే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ టు ఎండ్ మీరు అన్ని సర్జరీస్ ఇవన్నీ చేస్తున్నారు. చాలా సివియర్గా ఉంది అనుకున్నప్పుడు అల్ట్రా మోడర్న్ టెక్నాలజీని వాడాలి, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేది వాడాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ అనేది నేను విన్నాను. అబ్సల్యూట్లీ. ఏం ఎక్విప్మెంట్ మీరు వాడుతుంటారు? సో మేమంతా కూడా మెట్రానిక్స్ అనే కంపెనీ వాడతాం. సో మనం చేసే వాటిని ప్రొసీజర్స్ అంటారండి, ఆపరేషన్ కూడా అంటారు. సర్జరీ అనే పదం కొంచెం పెద్ద వర్డ్ అవుతుంది, మేము చాలా చిన్నగా చేస్తాం కాబట్టి ఇట్స్ ఎయిదర్ అన్ ఆపరేషన్ ఆర్ ఏ ప్రొసీజర్ మేము చేసేవి. సో ఎందువల్ల మంచి ఎక్విప్మెంట్ అంటే మెట్రానిక్స్ ది వరల్డ్స్ బెస్ట్ కంపెనీ. నేనేం చైనీస్ బ్రాండ్లు, చాలామంది చైనీస్ కంపెనీలు అవన్నీ వాడుతూ ఉంటారు, నేను అవేం వాడను. ఓకే, సో ఓన్లీ మెట్రానిక్స్ ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి మా రిజల్ట్స్, అవుట్కమ్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సో వన్ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ అనమాట, ఆ హాస్పిటల్లో ఇన్పుట్ ఏం వెళ్తుంది, అసలు వాళ్ళు ఏం వాడుతున్నారు, ఆ ఇన్పుట్ బట్టి అవుట్పుట్ వస్తుంది. సో రా మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము కొంచెం ఏంటంటే వీఆర్ ఆన్ దిస్ సైడ్ అనమాట, జాగ్రత్తగా చేసింది ఏదో మంచిగా చేద్దాం. సో వీ క్రియేట్ దట్ అపీల్ అనమాట ఆఫ్ హై సక్సెస్ రేట్స్. దట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చెయ్యాలి అనేది. యూజువల్గా పేషెంట్కి ఏముందంటే ద హియర్ బై సే, లైక్ ఇక్కడ బాగుందంట, ఈ డాక్టర్ ఏదో చేస్తున్నారంటే, ఇదైతే తక్కువలో అయిపోతుంది, ఇది మనకి దగ్గరలో ఉంది అని ఒక ఫీల్ ఉంటుంది. కానీ డూ యూ రియల్లీ ఫీల్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నారు ఇది చెక్ చేసుకుంటారా? చేసుకుంటారు లేదో తెలియదండి, బట్ మేము యాజ్ మెడికల్ ప్రొవైడర్స్ మాకు డ్యూటీ ఉంది కదండి. వాళ్ళు చేసుకోపోవచ్చు, వాళ్ళేమో ప్రైస్కి వెళ్ళొచ్చు, మరి అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవచ్చు. బట్ ఈరోజు నేను ఇక్కడ అంటే ఈ పొజిషన్లో ఆల్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ ప్రొవైడర్ వారికోస్ వెయిన్స్ విత్ మెట్రానిక్ ప్రోడక్ట్స్, బెస్ట్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ చేశాను అంటే ప్రైస్ అనేది యాక్చువల్గా వాళ్ళు అందరూ అడుగుతారు ఫస్ట్, కానీ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్గా అడిగేది ఈ డాక్టర్ వల్ల తగ్గుతుందా, ఈ సంస్థ వల్ల తగ్గుతుందా. యూజువల్గా డాక్టర్ అని కానీ హస్తవాసి చూస్తూ ఉంటారు. అది ఏంటంటే ఇది మన కాలు చీప్గా వచ్చిందని ఎవరికో ఆపరేట్ చేసాం, తీసి పడేలేంగా. సో దేర్ ఇస్ అ పర్సెప్షన్ ఆఫ్ ప్రైస్, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ. ద బిగ్గెస్ట్ ఇంపార్టెన్స్ పీపుల్ యాక్చువల్లీ గివ్ ఈజ్ ఫర్ క్వాలిటీ. మనం యాక్చువల్లీ హెల్త్ కేర్ అందరూ ప్రైస్ అంటుంటారు. నేను ఎప్పుడు కొంచెం ఆ ప్రైస్ వారికి దూరంగా ఉన్నాను, ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. నేను ఇప్పుడు ఎలాగో ప్రైవేట్ కేర్లో 5 రూపాయలు కడితేనే మీకు వస్తుంది, 5 బదులు 6 రూపాయలు కట్టు, కానీ నీకు బెస్ట్ ఇస్తాను, నీకు మళ్ళీ వస్తే నేను చూసుకుంటాను, నీకు స్కానింగ్ ఫ్రీగా చేస్తాను. సో నేను వేరే విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. బట్ నా రా మెటీరియల్ కాస్ట్ ఏది ఉందో దానికన్నా కిందకి వెళ్ళడం నాకు కరెక్ట్ అనిపించదు. ఈ ప్రైస్ వాళ్ళు నేను పెద్దగా దూరను, బట్ మీరు చూసారంటే హిస్టరీ మనకు అదే చెప్తోంది. సమ్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఎవరో డిస్కౌంట్లు ఇచ్చి బాగుపడిన వాళ్ళు కాదు. బెస్ట్ హాస్పిటల్స్ ఆల్ పీపుల్ ఆర్ గివెన్ ఎక్సలెంట్ క్వాలిటీ కేర్, గ్యారంటీ, ఒక భరోసా అనేది ఉండాలి. సో దీనికి మనం ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో గట్రా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాము. దానికి ఈక్వల్గా అది సంథింగ్ కాల్డ్ ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే మనకి ఒక చీప్ ఆపరేషన్ చీప్ హాస్పిటల్లో చెత్త రకంగా చేయించుకొని అదే హాస్పిటల్కి 10-15 సార్లు వెళ్ళటం అంటే మళ్ళీ మనం ఉద్యోగం మానుకొని, పని మానుకొని, కారు బుక్ చేసుకొని వెళ్ళటం అంతే కాస్ట్ అవుతుంది. సో పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. చాలా మందికి అది తెలిసే మన దగ్గర ప్రిఫర్ చేస్తారు. లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది కదా. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో కూడా ఉందా అది? అబ్సల్యూట్లీ. వారికోస్ వెయిన్స్కి ఎక్కువగా చేసేది లేజర్స్. ఏం జరుగుతుంది దాంతో? సో వారికోస్ వెయిన్స్కి లేజర్ అనే దానిలో ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల వెయిన్స్కి వాటిని కాల్స్తాం, ఎక్స్ట్రా వెయిన్స్ని మనం బర్న్ చేసేస్తాం. ఆ బర్న్ చేసేటప్పుడు ఆ వేడి వేరే పార్ట్స్కి తగలకుండా ఆ చుట్టూ ఇంజెక్షన్ ఇవ్వటం, దాన్ని కొంచెం కేర్ఫుల్గా చేయటం, అది ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్కిల్ అనమాట. మేము స్కానింగ్లు చేసి నేర్చుకున్నాం కదా, సో మాకు ఆ స్కానింగ్ మిషన్ పెట్టుకొని దాన్ని కరెక్ట్గా డైరెక్ట్ చేసుకొని చేస్తాం. సో అది మా ప్లాన్, అందుకనే అది ఇట్ వర్క్స్ వెరీ వెల్. లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అంటే లేజర్ ట్రీట్మెంట్తో పాటుగా గ్లూ ట్రీట్మెంట్ అనేది కదా. ఇదేంటి గ్లూ ట్రీట్మెంట్ అంటే? సో ఎలా అయితే సూది పెట్టి లోపల లేజర్ చేస్తామో అదేవిధంగా సూది పెట్టి లోపల గమ్ ఎక్కిస్తాం. ఆ గమ్ ఎక్కిస్తే ఆ వెయిన్స్ దాని మట్టుకు అవే ఫ్రీజ్ అయిపోయి ఆ వెయిన్స్ తినేస్తుంది బాడీ. సో దాన్ని గ్లూ అంటారు. చేసేదానికి ఈ గ్లూ చాలా సింపుల్.
ఓకే. బట్ అప్రోచ్ యాక్సెస్ మాత్రం సేమ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పట్టుకొని ఎవరైతే ఇంటర్వెన్షన్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు బాగా చేయగలుగుతారు. అండ్ అవి చేసుకుంటే ఇవి బాగా తగ్గుతాయి. సో డెఫినెట్గా ఇది చేస్తే ఆ గ్లూ అనేది చేయటం చాలా ఈజీ, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి రేర్గా గ్లూ వల్ల కాస్త ఎలర్జీ రావచ్చు. అలా వచ్చే వాళ్ళని మనం ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఎలర్జీ ఉన్న వాళ్ళకి చేయకూడదు, లేదా మరీ వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి చేయకూడదు. బట్ కొంచెం సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. అది కొంతవరకు ఎక్స్పీరియన్స్తోని, కొంతవరకు మనం 1-2 బ్యాడ్ ఈవెంట్స్ అయితే కూడా మనం కొంత నేర్చుకోవడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ లైఫ్లో. బట్ డెఫినెట్గా దట్స్ వన్ మోర్ ఆప్షన్. సో చాలా వరకు వెరికోస్ వెయిన్స్ వచ్చాయి, బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి, థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే అక్కడ కూడా స్టంట్స్ చేస్తారు అనేది. నిజంగా స్టంట్స్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటారు? సో ఈ సూపర్ఫిషియల్ వెయినస్ డిసీజ్ అంటే వెరికోస్ వెయిన్స్ అనే దానికి స్టెంట్స్ లేవండి. లేవు. సో దానికి స్టెంట్ వేసే పద్ధతి ఏమీ లేదు. కొన్నిసార్లు అరుదుగా ఈ వెరికోస్ వెయిన్స్ లోపల బ్లాకేజ్కి సెకండరీగా రావచ్చు. దట్స్ కాల్డ్ సెకండరీ వెరికోస్ వెయిన్స్. అలాంటప్పుడు ఆ లోపల వెయిన్స్కి స్టెంట్ వేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ వెరికోస్ వెయిన్స్కి మనం స్టెంట్ వేసిన సందర్భాలు ఏమీ లేవు. సో ఒకసారి వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ రియకర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో వెరికోస్ వెయిన్స్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ 2% అండి. సో నేను ఎన్నో ఏళ్ళుగా ఈ విషయం చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నా వైద్యమే కాదు, ప్రపంచంలో మీకు జరిగే ఏ వైద్యం కూడా 100% తగ్గుతుందని గ్యారంటీ లేదు. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ 98, 99, 97, 85 అలాగే ఉంటాయి సక్సెస్ రేట్స్. మా వెరికోస్ వెయిన్స్లో కూడా మీరు వచ్చిన సబ్సెట్ బట్టి, మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, మీరు బాగా కాళ్ళలో పుండు పడిపోయిన తర్వాత వచ్చారనుకోండి, మీ సక్సెస్ రేట్ 75%, 85% దాకా వస్తుంది. మీరు బాగా లావుగా ఉంటారనుకోండి, మీ సక్సెస్ రేట్ 90%, అంటే 10%లో మళ్ళీ వస్తుంది. సో అలా కూడా కొన్ని సబ్సెట్స్ ఉన్నాయి దట్ హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ దాట్. సో అందరికీ అయితే 100% అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, మోస్ట్ నార్మల్ వెయిట్ పీపుల్కి మనం 97-98% తేగలుగుతాం. అండ్ మీరు కొంచెం అవుట్లయర్స్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మీకు వేరేగా ఉంటుంది. బట్ ఈక్వలీ నేనేం చెప్తానంటే, నేను గ్యారంటీ వారంటీ ఇచ్చే ఫీల్డ్ మాది కాదు, ఇది క్రానిక్ డిసీజ్. బట్ నేనేం చెప్తానంటే డెఫినెట్గా మేము మీకు చెక్ చేస్తాం, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ స్కానింగ్లు చేసి ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేసి డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇస్తాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 100% గ్యారంటీ వారంటీ అనుకున్నప్పుడు, ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, హ్యూజ్ ఒబేసిటీ వాళ్ళకు ఉంది అనుకున్నప్పుడు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఫస్ట్ దేని మీద ఫోకస్ పెడతారు మీరు అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు? లేదండి, కాళ్ళ నొప్పులకి మల్టిపుల్ కాజ్ ఉంటాయి, వెరికోస్ ఒక్కటే కాదు. వెరికోస్ ఒక ఇంపార్టెంట్ కారణం, మేబీ 30%-40%లో వెరికోస్ ఉంటాయి. ఆ జర్మన్ స్టడీలో 57% అని చెప్పారు. బట్ అదర్ రీజన్స్ కూడా చూస్తాం, విటమిన్ డి లెవెల్స్ చూస్తాము, వేరే సమస్యలు ఉన్నాయి చూస్తాము, ఆస్టియోఆర్థరైటిస్ ఉందో చూస్తాం. సో ఎంతోమందికి వేరు వేరు రకరకాల స్కానింగ్లు పంపిస్తూ ఉంటాం. సో మీరు మా దగ్గర చూసారంటే దగ్గర మాకు వచ్చిన ఓపీకి మేము చేసిన నంబర్ ఆఫ్ సర్జరీస్ 16% అండి. అందరికీ ఏమి చేసేయట్లేదు. మిగిలిన 84% మందికి నీకు అక్కర్లేదురా బాబు, నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళి సాకు తీసుకో మహాప్రభు అని చెప్పడమే జరుగుతుంది కదా. సో ఇప్పుడు మా డేటా జస్ట్ సింపుల్ డేటా తీసుకున్నారంటే 16, ఇప్పుడు కొన్ని టెరిటరీస్ మా కర్ణాటక సైడ్ ఎంతో 11-12 ఉంటుంది, మా చెన్నైలో 9 ఉంటుంది, రైట్. సో అగైన్ అక్కడ ఇంకా బట్ వీ హ్యావ్ క్రియేట్ మూవ్మెంట్ అరౌండ్ లెగ్ పెయిన్. ఈ లెగ్ పెయిన్ ఒక సమస్యరా బాబు, మీరు రండి, దాన్ని అట్లీస్ట్ మీకు కాజ్ చెప్తాము, వెరికోస్ కాకపోతే ఇంకో డాక్టర్ని కలుదురు కానీ మీరు, బట్ అట్లీస్ట్ అక్కడ దాకా తీసుకురాగలిగాం కదా. సో మా హైయెస్ట్ నంబర్ ఈ 16. దట్స్ ఆల్సో బికాస్ నేను 10 ఏళ్ళుగా చేసి వెరికోస్ ప్రతి వాడు ఎత్తుక్కొని నన్ను వస్తారు కాబట్టి. సో మా సంస్థ వైజ్ చూసారంటే 12-13%కి వస్తుంది ఆ నంబర్. సో దిస్ ఈజ్ ఇట్స్ ఎ మిత్ అనమాట. వెరికోస్ కనబడడం చేస్తారు, ఏం చేయరండి, అలా ఎవరు చేయరు. ఇన్ఫాక్ట్ నార్మల్ వెయిన్కి ఎలా ఆపరేట్ చేస్తారు? ఇప్పుడు మీరు సాక్స్ అన్నారు, స్టాకింగ్స్ అయినా సాక్స్ అంటే అదేనా? అబ్సల్యూట్లీ. ఎలా ఎవరికి సజెస్ట్ చేస్తారు మీరు అది? సో స్టాకింగ్స్ కొంచెం ఓవర్ రేటెడ్ అండి. వాటిలో ఏంటంటే చాలా మందికి అది పని చేయదు. ఓకే, ఒకసారి స్టాకింగ్స్ వేసుకోవాలని చెప్పినాక అది లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఓకే, ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఓకే, లైఫ్ లాంగ్ సాక్స్లు వేసుకోవాలి. సో అదేంటంటే చాలా మంది ప్రిఫర్ చేయరు. అందుచేత ఏం చేస్తారంటే వారమో 10 రోజులు వేసుకొని తీసి పడేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఉన్న వెయిన్స్ అలా పెరుగుతుంటాయి. సో స్టాకింగ్స్ అనేది ఒక లైఫ్ లాంగ్ ఎంగేజ్మెంట్. ఇట్ కెన్ వర్క్ ఓన్లీ ఫర్ ఎర్లీ వెరికోస్ వెయిన్స్. అది వేసుకొని తీయటం అడ్వాన్స్ వెరికోస్ కష్టము. ఆ ఎర్లీ వెరికోస్ వెయిన్స్లో కూడా మీరు మరి హాట్ ఏరియాలో, స్వెట్ ఏరియాలో, విజయవాడ ఇట్లాంటి ఏరియాలో ఉంటే డెఫినెట్గా స్టాకింగ్స్ అవసరమా, ఇంకేమైనా సొల్యూషన్ ఉన్నాయని మీరు ఆలోచించడం చాలా అవసరం. సో అందరికీ సజెస్ట్ చేయరు, చేసినాకనే అది లైఫ్ లాంగ్ ఉండాల్సింది. సో నేను ఏం చెప్తానంటే యూ కెన్ కన్సిడర్ వేరింగ్ స్టాకింగ్స్, బట్ దట్స్ ఎ కమిట్మెంట్ ఫర్ లైఫ్. అది. సో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేశారు, చేసిన తర్వాత వెరికోస్ వెయిన్స్ రాకుండా, మళ్ళీ రియక్కర్ కాకుండా, మళ్ళీ ఒకవేళ వచ్చినా కానీ ఫర్దర్ డెవలప్మెంట్స్, ఫాలోఅప్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. వాళ్ళు పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి కేర్ ఏదైనా ఉందంటారా? డెఫినెట్గా పర్సనల్ కేర్ ఉంటుందండి. ఒకటేమో ఫాలో ద డాక్టర్ అపాయింట్మెంట్స్. ఓకే,
మీరు రెగ్యులర్గా వస్తూ పోతూ ఉండాలి. ప్రాబ్లం చిన్నగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పుండు ఉంది, నేను చేశాను, కట్లేసాను, తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ చిన్నగా ఎరప్షన్ వస్తూ అప్పుడే వచ్చేస్తే చిన్నగా నేను టచ్అప్ చేస్తే అయిపోతుంది. ఓకే. దాన్ని మీరు మళ్ళీ 3-4 వీక్స్ పాపం ఏదో టికెట్లు దొరక కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది. సో దేర్ ఆర్ డెఫినెట్లీ అప్రోచ్ డాక్టర్ ఎర్లీ. వెయిట్ లాస్ మేము అడ్వైస్ చేసిన వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ బాగా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని మ్యాజిక్ డ్రగ్స్ వచ్చాయి వెయిట్ లాస్కి, మోంజారో ఇవన్నీ ఉన్నాయి. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించి అలాంటి మందులు ఏమైనా తీసుకొని మంచిగా వెయిట్ తగ్గొచ్చు. బట్ ఈక్వలీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు దయచేసి యూట్యూబ్లు, గూగుల్లో చూసి ఇంటి చిట్కాలు వాడకండి. ఓకే, దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ వీళ్ళందరినీ మీరు ఫాలో అయితే ఏమవుతుందంటే మెనీ టైమ్స్ మీకు ప్రాబ్లమ్ ఏంటో తెలియకుండా, ఒక ఎక్స్పర్ట్ మెడిల్ ఒక ఒపీనియన్ లేకుండా యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద రాంగ్ ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అండ్ ఇంకా అక్కడి నుంచి మనం వెనక్కి తీయడం చాలా కష్టం. ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తారు, వెళ్ళి చాట్ జీపీటీలో కొడతారు, నాకు మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది, వాడేమో వెళ్ళి స్కానింగ్ చూసుకుంటాడు. నేను చెప్తున్నా కదా నీకు స్కాన్ చేయడానికి ఫ్రీగా, ఆ స్కాన్ చేసే డాక్టర్ నీకు సర్జరీ అయిందని నీకు తెలియదు. సో దిస్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మెడిసిన్లో. దేనికి ఏం చేసి దాన్ని మనం ఎలా కలబోస్తున్నాము అనేది ఒక 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికే బ్రెయిన్లో అర్థం అవుతుంది, రైట్? సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఎంగేజ్మెంట్. కాకపోతే ఇంకా పీపుల్ ఆర్ చాలామంది ఇప్పుడు అందరు గూగుల్ డాక్టర్స్ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, గూగుల్ డాక్టర్స్ అవుతున్నారా, లేకుంటే యూట్యూబ్, ఇన్స్టాలో, రీల్స్లో వచ్చేదాకా షార్ట్ ఫామ్లో ఉంటాయి, చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది అని ఒక ఫీల్ ఒకటి ఉంటుంది కదా. ఐ మీన్ ప్రాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా యంగ్ పీపుల్, ఎవరైనా చూసేవాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ సైంటిఫిక్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూ నీడ్ టు వెరిఫై ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవడిస్తున్నాడు, అతనికి అంత కేపబిలిటీ ఉందా, ఆవిడకి అంత తెలివి ఉందా, లేకుండా ఊరికే మేబీ ఒక సినీ ఫీల్డ్లో బాగైన ఆవిడ వచ్చి మీకు హెల్త్ చెప్తుంటే అది తప్పు, ఒక హెల్త్లో బాగుపడి నేను వచ్చి మీకు ఏరోప్లేన్ ఎలా నడపాలి చెప్తే అది తప్పు. సో దిస్ ఇస్ వే బియాండ్ మై కాంపిటెన్స్. సో జస్ట్ బికాస్ ఐ హ్యావ్ 10 lakh వ్యూస్ ఫర్ మై ఎవ్రీ వీడియో ఐ మేక్, నేను వెళ్ళి ఇప్పుడు ఏరోప్లేన్ ఎలా నడపడం తప్పు కదండి. సో రైట్, సో ఇట్స్ వెరీ రాంగ్. సో జస్ట్ బికాస్ ఎవరికో వ్యూస్ ఉంటాయి కదా అని వాళ్ళకి మనం ఆటోమేటిక్గా మన ఫీల్డ్లో, మనకి ఇష్టమైన ఫీల్డ్లో రెస్పెక్ట్ ఇవ్వడం చాలా పొరపాటు. సో ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ స్పీక్స్ ఎ లాట్ అండ్ కాంటెక్స్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏం చేయాలనేది ఓన్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి తెలుస్తుంది. ఏ చాట్ జీపీటీ మీకు చెప్పలేదు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.